ఇవన్నీ లేదనుకోండి, కనీసం అప్రాక్సిమేట్ గురామరిగ్గా ఒక 1000 బాటిల్ తయారు చేయడం కోసం ఎంత ముడిసరుకు అవుతుందో, ఆ ముడిసరుకు ఆ స్పిరిట్ రెక్టిఫైడ్ స్పిరిట్ ఎక్కడి వస్తుందో అక్కడ లెక్క ఉంటుంది కదా. ఇవన్నీ ఏం లేదు అక్కడ మీ దగ్గర. ఆఖరికి ఒక కథ రాసేయడం, ఫలానా చోట్లు, ఫలానా కాలంలో, ఫలానా వాళ్ళు, ఫలానా సంఖ్యలో, ఫలానా అంత అనుకుంటున్నారని ముగించేయడం. ఆఖరికి నాకేమనిపిస్తుందంటే, ఈ రాష్ట్రం ముందు, రాష్ట్ర ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నాయకుడు, ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల బాధ్యతగా ఒక సత్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు, ఒక వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అది ఎక్కడ బయటకు వెళ్తుందో అని ఆ వార్తకి తగ్గించే విధంగా మీరు ఈ రాసుకోవడం తప్ప మాకు ఇంకోటి కనపడడం లేదు. చాలా మందితో మాట్లాడే నేను వాళ్ళది చెప్తాను, ఏమని సింపుల్ స్ట్రాటజీ, ఈ గెర్రె ముందు ఆ గెర్రె పెడితే అది ముందు చదివేస్తారు కదా, ఈ లోపల పేజీల్లో ఉంటుంది కదా అని. నిజంగా అట్లయితే, మీరు చెప్పినవన్నీ వాస్తవం అయితే, మరి ఇంతవరకు మీరు ఆ బ్యూరేజ్ కార్పొరేషన్లో మొత్తం కార్పొరేషన్లో పనిచేసిన వాళ్ళ మీద ఎందుకు మీరు కనీసం ఆరోపణో, లేక ఏదో ఒక విచారణనో, లేకపోతే ఇంకో ఏదైనా నేరమైనప్పుడు ఆ నేరానికి సంబంధించిన మిగతా ప్రొసీజర్స్ ఉంటాయి కదా. హూ స్టాప్ యూ? మిమ్మల్ని ఎవరు ఆపారు? చేయండి అంతా కూడా. మొత్తం డేటా అంతా పోతే ఎంత నేరం, పెద్ద నేరం కదా. 5 సంవత్సరాల డేటా లేకుండా పోతే అది మీ దగ్గర లేదు. ఎవరి మీద దగ్గరికి ఒకవేళ మీరు అట్లే చేశారనుకోండి, ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ దీంట్లో? డిపార్ట్మెంట్ హెడ్స్, అట్లాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ హెడ్స్, ఆ కంపెనీల ఓనర్లు, అబ్బో చివరికి కింది స్థాయి నుంచి ఆయన కమిషనర్, ఎండి అంటే ఆయన స్థాయి వరకు, మరి వాట్ ఈస్ హూ గోయింగ్ టు గివ్ ద ఆన్సర్స్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్? కనీసం వాళ్ళ మీదైనా మీరు ఆఖరికి బాధ్యులు చేయాలి కదా. అయ్యా సోన్సో ఫ్యాక్టరీ వారు, మీరు ఎంత కొన్నారు, ఇట్లా ఎట్లా కొంటారు దీన్ని, మీ మీద మేము ఆఖరికి మిమ్మల్ని బాధ్యత వహించమని చెప్తా ఉన్నాం లీగల్ గాని, చెప్పాలి కదా. మరి ఇవన్నీ ఏం లేవే. ఒకవైపునేమో అసలుకి ఏ ఆధారాలు లేవు, అన్ని నాశనం చేయబడ్డాయి అని విపరీతంగా మాట్లాడుతూ, చివరికి వస్తే వెనక దారిలో బ్యాక్ డోర్లో పరిశీలించారో తయారు చేస్తున్నారో ఎవరికి తెలుసు. అక్కడ మీకు కొన్ని ఆధారాలు దొరికాయని చెప్తా ఉన్నారు. అయ్యా వాంగ్మూలం అనుసరించే మీరు ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారని కోర్టు కూడా మాట్లాడింది. మరి వాంగ్మూలాలు చాలా స్పష్టంగా నిన్న జగన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారు, అట్లాగే ప్రజలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకవేళ చాలా పెద్ద వాళ్ళ పేర్లు నేరస్తులు చెప్తే, గట్టిగా ఒత్తిడి చేస్తే, మీరు అనుకూలంగా స్టేట్మెంట్లు తెప్పించుకుంటే చెప్తారు కదా. పాపం నిన్ననే ఏదో కేసు చూసా నేను, అదేదో పక్కన ఊర్లో ఆ పిల్లని కొట్టే, హరికృష్ణ పిల్లని కొట్టే కేసులో ఆయన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఏమిచ్చాయంటే, మిద్దె దుంకి నేను కాలేజ్ దెబ్బ తగిలిందని ఫస్ట్ ఇచ్చాడు ఆయన. మళ్ళీ ఆయనే మేజిస్ట్రేట్ ముందు వీళ్ళు హింసించారని ఇచ్చాడు. దిస్ షోస్ ద వే ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యాపెన్. కాబట్టి ఒక ఆరోపణకి మీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి. నేను అడుగుతా ఉన్నాను, అయ్యా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, 2014-19లో మీ మీద లిక్కర్ వ్యవహారంలో ఒక ఫ్రాడ్ జరిగింది, దాంట్లో డైరెక్ట్ గా సీఎం ఇన్వాల్వ్ అయినట్టు సంతకాల సాక్ష్యాలు ఉన్నాయి, మీరేమంటారు అంటే దానికి సమాధానం చెప్పాలి కదా. కనుక ప్రజలకు తెలియజేయాల్సుకున్న ఆఖరికి ఈ రోజున మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పబ్లిక్ డొమైన్. బహుశా నాకు తెలిసి ఒక పార్టీ అధినేత అన్ని విషయాలు సహా బాధ్యత వహిస్తూ ఈ రోజున వాస్తవాన్ని చెప్పే ప్రయత్నాన్ని చూసాం ఆఖరికి. సో ఐ ఆమ్ రిక్వెస్టింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ ఐఎమ్ డిమాండింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ నేషన్, why don't you produce all these things? Which are the questions posed by the Honorable ex-Chief Minister and President of the SRCP party? The questions, but answers we are expecting from you. మీ దగ్గర అది ఏమీ లేదు కాబట్టి వార్త ఉంటే అట్లా వేసేయడం.
అయ్యా స్పష్టంగా మీకు ఎట్లుంటాయంటే వీళ్ళు స్పష్టంగా వీళ్ళు చెప్పిన లెక్కల్లోనే 7 లక్షల కోట్ల పైగా అప్పులు ఉన్నాయి, అన్ని అప్పులు అసెంబ్లీలో చెప్పారు, బయట చెప్పారు, లెక్కల్లో వచ్చాయి. కానీ మీ వాళ్ళు మాట్లాడుతూ 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు ఇంకా మర్చిపోలే. అంటే ఏదో మాట్లాడుతుంటే అబద్ధం నిజమైపోతుంటే ఎట్లా? హిమ్సెల్ఫ్ ఈజ్ డిమాండింగ్ ద హానరబుల్ ఎక్స్-సీఎం గారు ఆన్ బిహాఫ్ ద పబ్లిక్. జననాయకుడు ఈజ్ ఆస్కింగ్ అండ్ పోజింగ్ క్వశ్చన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్. కనుక ఏవో అట్లా కాకమ్మ కథలు బేతాల కథలు చెప్పి ప్రజల ముందు బాధ్యత తప్పించుకోలేరు. మీరు విషయం స్పష్టంగా గమనించాలి. ఇంతకుముందు ఏదో చూశాం, 4వ తారీఖున విద్రోహ దినంగా మేము ప్రకటించింది మా పార్టీ. బహుశా మీ మహానాడు జరగబోతున్నట్లుంది కడపలో. ఏం చెప్తారు మీరు? ఈ సంవత్సర కాలంలో ఎలక్షన్ల ముందు 140, 150 ప్రామిసులు చేశారు మీరు. అంకె నాకు సరిగా గుర్తులేదు. ప్రధానంగా సూపర్ 6 అంటూ మాట్లాడారు. ఆయనకి రిలీజ్ డేట్లు ఇచ్చారు. ఒక సిలిండర్ పోయింది లేదు, ఒక సీట్లో అక్క చెల్లెమ్మ కూర్చొని బస్సు నడిచింది లేదు, లేక ఏ ఆడబిడ్డకు కానీ డబ్బులు వచ్చింది లేదు, ఏ విద్యార్థికి ఏమీ వచ్చింది లేదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కనపడిన ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాం. నోరేసుకుని అరవడం తప్ప. అది చెప్తారా మీరు? ఈ సంవత్సర కాలం మేము ప్రజలని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు, మా ఎన్నికల ప్రధాన అంశాలు సూపర్ 6ని అమలు చేయకుండా మీకు ద్రోహం చేశామని చెప్పబోతున్నారా మీరు అక్కడ? ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ people only one thing. Andhra Pradesh people wants to know the truth and facts, not fabricated things, which is based on the perfect సాక్ష్యాలు కావాలి, ఇది ఎవిడెన్స్ కావాలి. అక్కడ ఆఖరికి అది పెట్టండి, మాట్లాడండి. ఓపెన్ డయాస్లో, ఓపెన్ ప్లాట్ఫామ్లో ప్రజల ముందు, ఈ దేశం ముందు ఈ రోజున నిన్న ప్రెస్ మీట్ డాక్యుమెంట్గా ముందు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఇటువంటి కథల మీద కాలం వెలబుచ్చేదానికంటే వాస్తవాల్ని చూపించడం, వాస్తవాల్ని ఒప్పుకోవడం, దానిపైన పరిపాలన చేయాలనుకోవడం మంచిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకుండా సంవత్సరం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆర్థికాన్ని మాట్లాడుతూ 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి, అందులో 1,20,000 కోట్లు డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి, ఒక్క పథకం అమలు చేయకుండా ప్రజలకు మాయమాట చెప్తూ రిలీజ్ డేట్లు, సినిమాలకు ఇచ్చినట్లు రిలీజ్ డేట్లు ఇచ్చుకుంటూ ఇట్ ఈజ్ అన్ఫెయిర్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే మీరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పమని ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులందరినీ ప్రజలు ఓట్లేసి గెలిపించారు, మేము వాళ్ళు ఓట్లేస్తేనే మేము గెలిచి అధికారంలోకి వచ్చాము. అట్లాంటిది ప్రజావిద్రోహ దినం అని చెప్పి ఆ రోజు చేయటమని చెప్పేసి మంత్రులు కామెంట్స్. అప్పుడు ఇప్పటికైనా వాళ్ళకి మాట్లాడే అవకాశం వచ్చింది. మామూలుగా వాళ్ళు ఎవరో మాట్లాడరు, ఏవో మాట్లాడమని చెప్పింటారు, మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్లీ ఆస్కింగ్ 1 ఇయర్ అయింది. 1 ఇయర్ ప్రజల నమ్మకం పట్ల వాళ్ళ విధ్వంసం జరిగింది. వాళ్ళు చెప్పిన మాట అసలు అమలు చేయలే. మళ్ళీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళని ఏమంటారు? ద బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఏమాత్రం కూడా ఏమి అనుమానం ఏం లేదు. దే బ్రీచ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. దిస్ అ ఫ్యాక్ట్. సమానం చెప్పండి. సంవత్సర కాలంలో జగన్ ప్రతిపక్షంలో ఉండి కూడా రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు. ప్రజాప్రతినిధుల్ని ఎట్లా బ్లేమ్ చేయాలని కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన రాజ్యాంగం ఒక్కటే, అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నాయకత్వంలో వచ్చిన భారత రాజ్యాంగం. వీళ్ళకి చాలా రాజ్యాంగాలు తెలిసినట్లుంది. ఐఎమ్ టెల్లింగ్ దెమ్, రెస్పాన్సిబుల్ సిటిజన్, ఐఎమ్ గివింగ్ అడ్వైస్.